భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ నిర్వహించుకుంటున్న సమయంలో కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు బయటకొచ్చింది. కేసీఆర్ ఈ సభ తర్వాత ప్రజల్లోకి వస్తారని అనుకుంటున్న సమయంలో కొత్త ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయింది. అది బీఆర్ఎస్ కు శాపంగా మారింది. మేడిగడ్డ కుంగుబాటును బీఆర్ఎస్ పాపంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సమయం, సందర్భం ఏదైనా కేసీఆర్ సహా ఆ పార్టీ నాయకులెవ్వరి నోట విన్నా కాళేశ్వరం గొప్పతనం గురించిన మాటే వినిపించేది. ఆ పార్టీకి ఎత్తుపల్లాల్లో కాళేశ్వరం తోడునీడగా మారిందేమో. అధికారంలో ఉండగా పొగడ్తల రూపంలో కనిపించిన కాళేశ్వరం ఇప్పుడు విమర్శల రూపంలో వారిని వెంటాడుతోంది. ఏ కాళేశ్వరం పరిస్థితి, ప్రత్యామ్నాయ చర్యలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక గత డిసెంబర్ నాటికే సమర్పించాల్సి ఉంది. జాప్యం అనంతరం గురువారం రాత్రి సమర్పించడంతో బలమైన ఎజెండాగా ముందుకొచ్చింది. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు ఉపయోగపడవని, ఉపయోగిస్తే ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సారాంశం. వీటిని రీడిజైన్ చేసి మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్లో అన్ని లోపాలేనని స్పష్టం చేసింది. 3 బరాజ్లలోనూ సీకెంట్ పైల్స్ కూలిపోవటం, బరాజ్ ఎగువ, దిగువల్లో రంధ్రాలు గుర్తించారు. పలు పరీక్షలు చేసి 14 నెలలు అధ్యయనం తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. బరాజ్ల నిర్మాణానికి చేయాల్సిన భూసార పరీక్షలు కూడా చేయలేదని ఎన్డీఎస్ఏ గుర్తించింది. అన్నారం, సుందిల్లా బరాజ్లను ఒకచోట ప్రతిపాదించి మరో చోటికి మార్చారు. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బరాజ్లు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే 3 బరాజ్లకు ముప్పు తెచ్చాయని తేల్చేయడంతో రాజకీయంగానూ కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్ట్ అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్ గా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావటం బీఆర్ఎస్ కు షాక్ లాంటిదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సాధారణ ప్రజలు పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో తమ పార్టీ రజతోత్సవ సభలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సభ నిర్వహిస్తోన్న సందర్భం కావడంతో కాళేశ్వరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్ హరిరామ్ ఇంటిపై తాజాగా దాడులు చేశారు. అంటే కొత్తగా అవినీతిపై విచారణ ప్రారంభించారని అనుకోవచ్చు. ఈ వ్యవహారాలు ముందు ముందు రాజకీయంగా పెను సంచలనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా ఎంతకాలం కాళేశ్వరం పేరుతో రాజకీయాలు చేస్తారన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.